నిన్న ఏమేమి తీసుకున్నాం అమ్మ ఈడ రైస్ కుక్కర్ మిక్సీ అవన్నీ తీసుకొని నిన్న స్టవ్ గురించి మాట్లాడిపోయినాం. ఈరోజు తెప్పిస్తా అన్నాడు, కానీ ఫోన్ చేస్తే ఆ స్టవ్ ఇంకా తెప్పియలే. పీజిఎన్లో, పీజిఎనా ప్రెస్టేజా? పీజిఎన్ బ్రాండ్లో. కానీ ఇక అది కాదని ఇక వేరే తీసుకుందామని పోతున్నాం ఇప్పుడు. ఏం బ్రాండ్ వదినేది? వీడియమా? ఎంత అట ఇది? ఎంత అట? అయ్యో, ఎంతకి ఇస్తా అన్నాడు? ఏం కాదు చెప్పు, డిస్కస్ చేస్తారు ప్రైజ్. అన్నయ్య ఓపెన్ చేస్తారట పోయి. మరి ఎందుకు అది నా అన్నయ్యని ఓపెన్ చేస్తారట? వీడియం గ్యాస్ స్టవ్. రేపటి నుంచి వదిన మటన్ చికెనే అనద్దట. ఈ వీడియం బ్రాండ్ గ్లాస్ లైఫ్ టైం వ్యారంటీ అంట, ప్రోడక్ట్ ఏమో 2 years వ్యారంటీ అంట. గ్యాస్ స్టవ్ నేను చూపిస్తాను ఇంతసేపు. గ్లాస్ టాప్. ఇక్కడనే రైస్ కుక్కర్, మిక్సర్, ఇంకా బోళ్ళ సామాన్లు కొన్ని ఇలాంటివి తీసుకున్నాము. వచ్చి గ్యాస్ స్టవ్ అక్కడ తీసుకొని కార్లో పెట్టి, కార్ ఏడుంది, కార్ ఎన్నుకుంది ఆడబెట్టి, ఇది ఆడంతా వచ్చేసి అన్నీ డాడీ వాళ్ళు కూడా వచ్చేసి టీ టైం. అమ్మా టీ టైం. బయలుదేరినాం. ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం వదిన మనం? ఇప్పుడు యూబీ సిటీ మాల్ కానీ లేకపోతే చర్చ్ స్ట్రీట్ పోతాం. ఇక్కడ ఆగి డాడీ వాళ్ళు ఈ వాషింగ్ మిషన్కి ఏవో స్పేర్ పార్ట్స్ తీసుకుంటున్నారు మా ఇంటికి మంచిర్యాలలో. మేము మధ్యలో ఆపినాం. పోలీసు వాడు అవుట్. అటు ఇటు కాకుండా ఇది గల్లీ మధ్యలో ఆపినాం. 2.6 kilometers 15 minutes. ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది ఏం ఏరియా అన్న? ఇది ఇదేదో ఏరియా అశోక్ నగర్. యూబీ సిటీకి పోతున్నాం. ఏదో ద కలెక్షన్ అని చెప్పి మాల్ ఉంది. ఇక్కడ ఉన్న బిల్డింగ్ ఇలా పోయి చూద్దాం. చాలా రిచ్ ఉంది ఏరియా అంతా. ఇది కూడా వాడు. అవునా? పోయి అట్లా తిరుగుదాం కాసేపు. మాల్ కాడ చాలా రిచ్గా ఉన్నట్టుంది. చాలా బాగుంది. చాలా బాగుంది మాల్. ఏదో యూబీ సిటీ మాల్ అంటే ఇది. మా డాడీ ఒకటే ఫోటోలు దిగుతాడు. ఫోటోలు బాస్, జిమ్మీ చో, ఇవి రెండే తెలుసు. పెద్ద పెద్ద బ్రాండ్లు అవుతున్నాయి. లూయి విటాన్ అనే బ్రాండ్ కూడా ఉంది ఇక్కడ. అందుకే ఎవ్వరు లేడు, కానీ మేము ఉంటాం కానీ కొనం. ఇవి కొంటే మన కార్ అమ్మి కొనాలి ఏమన్నా కొంటీడ. సీలింగ్ ఇదంతా చూడండి, చాలా పెద్ద పెద్ద బ్రాండ్లు ఇవన్నీ. ఇక్కడ చూడ్డానికి మాత్రం వెళ్ళాలి, కొనడానికి వెళ్ళలేము. లూయి విటాన్ అని చూస్తాం కదా, అది ఇక్కడ స్టోర్ ఉంది. అయిపోయింది, అన్నీ చూసినాం. ఎట్లున్నాయమ్మా రేట్లు? ఎటో పోతానా? బాగుందా? రేట్లు బాగున్నాయా? ఫోటోగ్రఫీ గ్యాలరీ ఉంది ఇక్కడ. అన్నిట్లో ఈ ఫోటో బాగుంది. అన్నీ బాగానే ఉన్నాయి, అన్నిట్లో ఇది బాగుంది. కింద అయిపోయి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం. ఇక్కడ స్వరోస్కి అని ఉంది. ఇక్కడేమో చూస్తున్నారు మా వాళ్ళు. వెయిట్ చేసే బ్రాండ్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని లగ్జరీ బ్రాండ్స్ ఉన్నాయి ఈ మాల్లో. ఇది నా ఇష్టమైన ఏరియా, ఎందుకంటే రిమోట్ కంట్రోల్ కార్ ఉంటుంది. అయినా కొనాం, కానీ చూద్దాం. ఇక్కడ మా డాడీ చిన్నపిల్లలు అన్నట్టు రిమోట్ కార్తో ఆడుతాడు. ఈడ ఏం చేస్తాను అమ్మకి ఇలా ఈ బొమ్మల షాప్లా చూడు ఎంత ఉన్నది. చూసినావా రేటు? ఏడ చూసినాం, ఇంకా చూడలే. అది క్రొకడైలా డైనోసరా?
ఏం మాస్క్ వదిన అది? మా అమ్మ మూతికి పెడతారు రద్దంట అంటే. ఏందమ్మా మీ బాధ నీకు అమ్మా? మా డాడీ ఇంకా రిమోట్ కార్ దగ్గరనే ఉన్నాడు. ఇట్లున్నది ఇక్కడ. నేను నేర్చింది. దీన్ని పట్టుకొని తిరుగుతుంది మా వదిన. దాని రేటు 10-15 దాకా ఉంటుందేమో. ఎంత ఉన్నది? ఎంత ఉంది? తక్కువే ఉంది కదా. అంత తక్కువే కదా, బెటరే కదా. అంత పెద్దదానికి బెటరే. ఏ దాన్ని నల్ల వేసిదా? వీడియో చూడండి, మనం పైన ఉన్నాం. బిల్డింగ్స్ అన్ని ఎంత బాగున్నాయి. ఇట్లా దాదాపు 5 ఫ్లోర్ల పైన ఉన్నట్టు. ఈ పక్కన టోటల్ రెస్టారెంట్స్ ఉన్నాయి. చాలా బాగుంది ఇక్కడ. ఒక్క ఫోటో తీద్దాం. ఇక్కడ అందరూ ఇక్కడ తిరుగుతుంటే ఏదో ఇది ఫ్లోర్ ఏమో అనుకుంటారు. అమ్మా ఏందమ్మా ఇదంతా? బాగుందా? బాగుందట. బాగుంది, నిజంగానే బాగుంది. మరి ఇది చూడండి, ఈ బిల్డింగ్ ఎంత బాగుంది అసలు. ఆల్రెడీ తిరుగుతున్నారు. బాగుంది ఏరియా అంతా. దీని వెనకున్న ఈ బ్లూ బిల్డింగ్ కింగ్ఫిషర్ టవర్స్. ఇది దాని మీద విజయమాల్య ప్యాలెస్ ఉంది. ఇప్పుడు విజయమాల్యది కాదు కానీ ఇంకా అదే పేరు. ఆ పైన అది ప్యాలెస్, కింగ్ఫిషర్ టవర్స్ పైన. ఇది ఒక 6 floors మీద ఉన్నామా అన్న మనం? 6 floors అయినా నేల మీద ఉన్నట్టే ఉంది. అవును. ఇక్కడ అంతగా అందరు ఫోటోలు తీసుకుంటున్నారు, చూస్తున్నారు. అది విజయమాల్య ప్యాలెస్ కదా. అక్కడ నుంచి ఇక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా లైట్స్, అవి స్టేడియం లైట్స్, చిన్న స్వామి స్టేడియం లైట్స్. అవి ఇట్లా కనిపించుకునేలాగా కట్టుకున్నాడు. ఇప్పుడు ఏడున్నాడు? ఇండియాలో లేడు. వెదర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చల్లగా చిన్నగా ఎండ పడుతుంది. చెప్తా, చాలా బాగుంది వెదర్ ఇక్కడ. 100 కరెక్ట్ చెప్పు, ఏం కాదు చెప్పు. 100 రూపీస్ టీ. అయినా ఈ ఏరియాలో 100 రూపీస్ అంటే తక్కువ, కొద్దిగా తక్కువేలే. అందుకే ఒకటే చాయ్ తీసుకున్నా. ఇప్పుడు 5కి టీ తేవాలంటే 500 కావాలి ఇక్కడ. షుగర్ డాడీ అల్ల ఇయ్యారు చక్కెర. ఎంత కావాలంటే అక్కడ మా వదిన వాళ్ళు ఫోటో దిగుతున్నారు. టైం 5:30 అవుతుంది. ఇంకా సన్సెట్ అవుతుంది. బాగుంది ఇక్కడ సన్సెట్ అవుతుంటే. వచ్చిన వారంలో ఈ ఒక్క రోజు కొంచెం ఎండ వస్తుంది. అక్కడి నుంచి ఇట్లా నడుచుకుంటూ ఇటు వచ్చినాం. సన్సెట్ అవుతుంది. బాగుంది ఇడంతా. ఇది ఎంట్రన్స్. ఇక్కడ అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. మనం కూడా ట్రై చేయాలి ఫొటోస్. ఎంట్రన్స్ ఇది. అది అక్కడ మన కార్. ఇంకా అయిపోయింది మాల్ తిరగడం, వెళ్ళిపోతాం ఇంకా రిటర్న్. నెక్స్ట్ చర్చ్ స్ట్రీట్ అంట, వెళ్ళి చూస్తాం. యూబీ సిటీ మాల్. ఏంటిదమ్మా? మా అమ్మకి ఏడికి పోయినా ఫ్లవర్స్ అంటే ఇష్టం. మాల్
చిన్నగా ఉంది కానీ చాలా క్లాసిక్ ఉంది. కళ్ళు అసలు ఎట్లా అవుతాయి. ఈ ఏరియా అంతా ఎట్లుంది ఇంకా మాల్ ముందు. అందరినీ ఆ రింగ్ ఉంది కదా. ఇక్కడ కాదు వదిన వాళ్ళు ఫొటోస్ దిగుతారు ఇంకా దీని ముందు. బీసీటీ మాల్ నుంచి స్టార్ట్ అయ్యి చర్చ్ స్ట్రీట్కి వెళ్తున్నాం. ఇంకా అట్లా అది కూడా లోపల సీట్లు కనిపిస్తాయి. ఇదేనారా చిన్న సామాన్ మొత్తం చెట్లే. ఈ రైట్ సైడ్ ఉంది చిన్న స్వామి స్టేడియం. మొత్తం చెట్లే. క్రికెట్ మ్యాచ్ ఇంకో ఇది చనిపోయింది 40 మంది. అక్కడ కనిపిస్తుంది కదా మనకు కొంచెం కొంచెం సీటింగ్ పొజిషన్. చెట్టు మాత్రం ఒక్కటి కూడా కొట్టేయనట్టున్నారు. ఉన్నప్పుడు రండి మావయ్య. ఇప్పుడు మీరు నూకల్స్ అంట కురుకురే లాగా ఉన్నది. మేము తింటా అంటే వదినేమన్నది అంటే ప్లాస్టిక్ ఆట. ఇప్పుడు లట్ట లట్ట ఓడగొడతాను మొత్తం. ప్లాస్టిక్ అనుకుంటేనే తింటాను. ఓకే ఇచ్చేదంతా చర్చ్ స్ట్రీట్. ఇప్పుడు మనం వెళ్తాం అక్కడికి. ఇంకా ఇక్కడ ఉంది కదా ఒపేరా హౌస్ అని శాంసంగ్ స్టోర్ ఉంటుంది. మొత్తం శాంసంగ్ స్టోర్ అదంతా. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉంటాయా అన్నయ్య? అన్నీ ఉంటాయా ఎలక్ట్రానిక్స్? శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అన్నీ. సామ్సంగ్ ఏమేం చేస్తుందో అవన్నీ ఉంటాయి. మరి చూద్దాం వెళ్ళి. చూస్తున్నాయి. ఇంకా పబ్స్ మొన్న చూపించిన కదా ఆ పబ్స్ మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని. ఇవి తీసుకోవడానికి ఇక్కడే విజయమాల్యా రోడ్ అశోక్ నగర్ నుంచి ఇట్లా మేము ఇప్పుడు చర్చ్ స్ట్రీట్ దగ్గర ఇట్లా వచ్చి హ్యుండాయ్ వెన్యూ. ఇది కొత్త వర్షన్. మాది హ్యుండాయ్ ఓల్డ్ వర్షన్ కదా. ఇది ఫేస్ లిఫ్ట్ అని కొత్త వర్షన్. జస్ట్ ఇట్లా చూడ్డానికి వచ్చినాం ఎట్లుందని. సీటింగ్ ఇదంతా బాగుంది. చాలా బాగా చేంజ్ చేసిండు సీటింగ్. కాస్మెటిక్ చేంజెస్ బాగా చేశారు లోపల. ఎంత పెద్దగా ఉందో ఇక్కడ సాఫ్ట్ ఫినిష్ ఇచ్చిండు. ఇది ఏ మోడల్ మరి? ఇది ఏ వేరియంట్? ఒకసారి ఆన్ చేయరా. అందరికీ తెలుగు వస్తుంది. మా డాడీ డైరెక్ట్ అందరితో తెలుగులోనే మాట్లాడుతాడు. వాళ్ళు కూడా తెలుగులోనే రిప్లై ఇస్తున్నారు. అడే అదే బాగా వచ్చింది ఈసారి. బాగా చేంజ్ అయింది. హ్యుండాయ్ షోరూమ్ నుండి బయటకు వచ్చి ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది. ఇది చూడండి బార్ అండ్ రెస్టారెంట్ అంటే ఎంత బాగుందో. నడుచుకుంటూ వెళ్తున్నాం అట్లా. హౌస్ ఈ ఏరియా అంతా చాలా బాగుంది. ఇందులో శాంసంగ్ సంబంధించిన ప్రతి ఎలక్ట్రానిక్ ఐటమ్ ఉంది ఇక్కడ. పైన హోమ్ అపైలెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ అన్ని మొబైల్స్. మా అమ్మీడ కూర్చొని టీవీ చూస్తుంది. అది టీవీ లాగా లేదు అసలు. ఎడ్జెస్ ఎంత తిన్నుకున్నాయి. ఇది వేరే టీవీ ఆడ చూద్దాం. అదేం టీవీ? మా డాడీ ఈడ, మా అమ్మ ఆడ. ఇది 98 ఇంచ్ టీవీ. ఇది ఆల్మోస్ట్ 100 ఇంచెస్ QLED టీవీ. ఏం చూస్తాను అమ్మా? అమ్మా ఏం చూస్తాను? అది ఎన్ని ఇంచులు? 98 ఇంచులాట. శాంసంగ్ ఒపేరా హౌస్లో అన్నీ ఒక ఇంట్లో ఎట్లా సెటప్ చేసుకుంటామో అట్లా సెటప్ చేసి పెట్టినారు. ఇక్కడ టీ తాగేలాగా, అట్లా కూర్చునేలాగా, ఇంకా ఇక్కడ ఆఫీస్ వర్క్ చేసుకునేలాగా సెటప్ చేసి పెట్టినారు. డైనింగ్ సెట్ లాగా. ఇంకా ఇది అట్లా ఉంది. ఇక్కడ స్టార్ బక్స్ కూడా ఉంది. ఇందులో షోరూమ్ చేసింది. ఒక ఇంట్లో సెటప్ ఎట్లా ఉంటుందో ఇట్లా మోడల్ లాగా. ఇంకా శాంసంగ్ డివైజెస్ అన్నీ యూజ్ చేసి ఎలా సెటప్ చేసుకోవాలో ఒక ఐడియా కోసం అన్నీ ఇలా పెట్టారు. శాంసంగ్ ఫోన్, అది ట్యాబ్లెట్, ఇది ల్యాప్టాప్, ఇంకా డెస్క్టాప్. పైకి రా, పైకి పోదాం. మా అమ్మ అన్నయ్య పైకి వేయరు. పైన నుంచి వ్యూ
శాంసంగ్ ఒపెరా హౌస్ నుంచి బయటకు వచ్చి ఇటు చూస్తే ముందట OnePlus స్టోర్ కూడా ఉంది. ఇంకా ఇదంతా చర్చ్ స్ట్రీట్. క్రిస్మస్ ఉంది కదా, ఇంకా డెకరేట్ చేసినట్టున్నారు మొత్తం. చాలా బాగా లైట్తో సెటప్ చేసినారు. డిష్కియావ్ రెస్టారెంట్ అట, భలేగా పెడతారు కదా పేర్లు. ఇంకా నడుస్తున్నాం అట్లా అన్నీ చూసుకుంటాం. మా అమ్మ పువ్వు లేడా అనిపిస్తాడు చూసుడు. ఎవరికి అది నా పువ్వు? అన్నయ్య కామ్మక? అయ్యో ఓకే. మా అమ్మకి పువ్వు. చికెన్ మోమోస్ అని అందరికి తెలిసే ఉంటుంది, మా డాడీ వాళ్ళకి కొత్త. చికెనా ఇది? ఇది కొంచెం బాగా ఆగుతుంది. ఇది చైనీసా జపనీసా? ఇది చైనీస్ ఫుడ్. ఫ్లవర్ ఎవరు ఇచ్చారు? ఫ్లవర్ తిను, తిను తినేది. బెంగళూరు వెదర్ అంతా చల్లగా ఉంది ఎప్పటికీ. ఎప్పుడైనా తిన్నావారా మోమోస్? తిన్నావా? ఎట్లున్నాయి డాడీ మోమోస్? ఏదో వెనుకట ఈ మావ చేసింది ఏదో, ఇది అట్టులో ఏదో ఉల్లిగడ్డ క్యాబ్ కొన్నాం చర్చ్ స్ట్రీట్లో. ఫోన్ కేసులో కానీ చూస్తున్నాం కానీ దొరకట్లేదు మంచి. చూడాలి ఎక్కడ ఉంటాయేమో. మా అన్న అక్కడే కేసు వేయించుకుంటున్నాడు, నేను ఇక్కడ చికెన్ జంబో రోల్ చెప్పిన. మా డాడీ వాళ్ళు లోపల కూర్చున్నారు. రోల్స్ తర్వాత మిల్క్ షేక్ తాగుతున్నాం. ఫోటోకి రెడీ అవుతారు. మిల్క్ షేక్ ఇంకా చికెన్ రోల్ తినేసి ఇట్లా నడుస్తున్నాం ఈ స్ట్రీట్లో. బాగుంది స్ట్రీట్ అంతా చల్లగా. డాడీ ఉన్ను అన్నయ్య ఫస్ట్ బెంగళూరులో వచ్చిన ఏరియా ఇదే చర్చ్ స్ట్రీట్. ఈ మెట్రో స్టేషన్లో దిగినారు, దిగి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళినారట. డాడీకి అయితే గుర్తులేదు ఇప్పుడు, 2019 అది. కానీ బాగా చేంజ్ అయిపోయింది ఇదంతా. అంటే ఇట్లా వెళ్ళి లోపలికి వెళ్ళి వెళ్ళాలి, అదే కానీ ఏదో మెట్రోలో అనిపించలేదు ఇక్కడ. కానీ అప్పుడు ఇట్లా లేదు, మార్నింగ్ టైం కాబట్టి అంటే లేదు. ఇన్ని బిల్డింగ్ లేవు ఇది మేము లండన్లోనో యూఎస్ఏలో తిరిగిన ఫీలింగ్ అనిపిస్తుంది అసలు. అమ్మ హ్యాండ్ బ్యాగ్ చూస్తుంది ఇక్కడ. ఇక్కడ బాగానే ఉన్నాయి వెరైటీస్. తీసుకుంటుందేమో మరి. తీసుకుంటా లేదు ఎందుకు? ఎక్కువనా ఇక్కడ అమ్మా? లైటింగ్ అంతా ఎంత బాగుంది ఈ స్ట్రీట్ అంతా. బాగా డిజైన్ చేసినారు ఇదంతా. ఇంకా రిటర్న్ టు హోమ్. ఇంకా అయిపోయింది తిరగడం, మొత్తం అయిపోయింది. ఇంకెళ్తున్నాం ఇంకా ఇంటికి రిటర్న్. ఇంకా మనం తిరిగిందని ఈ రోడ్డే. ఇందాక నడిచినాము, ఇప్పుడు కార్లో పోతాను. అంటే కావాలని ఏం కాదు కానీ ఇంటికి ఇదే రూట్. ఈ రోడ్ అంతా భలేగా ఉంది లైటింగ్ తోటి. 37 minutes, 8 kilometers. ఈడ పోయి క్యాపులు కొన్నాం కాడ వచ్చేసినాం. ఇదే మా అన్న ఉంటున్న అపార్ట్మెంట్. ఇది ఇందులో పైన మా అన్న ఫ్లాట్ ఉంది. ఇంకా రేపు బయలుదేరాలి. ఇంకా బెంగళూరుకి వచ్చిన పనులన్నీ అయిపోయినాయి.
గ్యాస్ స్టవ్ ఓపెనింగ్ సెరమోనీ. టర్న్ ఆన్ ద గ్యాస్. లైట్ అప్ ద గ్యాస్. ఫుల్ మధ్యలో కంటే ఫుల్. అది అన్నీ ఒక 500 రూపాయలు గ్యాస్ కావాలి ఇప్పుడు. ఇది పెద్దది. గది గది సూపర్ పండి. ఇప్పుడు వదిన మటన్ వండుతుంది ఇప్పుడు దీని మీద. గట్లు ఉత్తాడు ఇదే డాడీ చెప్పింది అదే అద్దని.